ఇప్పుడు మనకెన్నో రామాయణాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దిక్కున ఒక్కో రకమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో అన్నిటికంటే పురాతనమైనది, అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత పొందినది వాల్మీకి రామాయణం. దీన్ని వాల్మీకి మహర్షి రచించాడు. కానీ మీకు తెలుసా, వాల్మీకి రామాయణం అన్నిటికంటే పురాతనమైన రామాయణం కాదు. దానికంటే ముందే హనుమంతుడు రామాయణాన్ని లిఖించాడు. దీన్ని హనుమద్ రామాయణం పేరుతో పిలుచుకుంటారు. కొన్ని కథల ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణం కథ రాయడం ముగించిన తర్వాత హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆయన ఒక చిత్రాన్ని గమనించాడు. అదేంటి అంటే, హనుమంతుడు రామాయణాన్ని హిమాలయ కొండల మీద లిఖించాడు. అది చూసిన వాల్మీకి చింతించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఒకవేళ హనుమంతుడు రాసిన రామాయణం ప్రజల ముందుకు వెళితే ఆయన రాసిన రామాయణం అస్తిత్వం లేకుండా పోతుంది అనుకుంటాడు. అది చూసిన హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన